రిజర్వ్ బ్యాంక్ వినియోగదారుల కోసం 2 కొత్త పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిలో ఒకటి చిన్న తరహా పెట్టుబడుల పథకం కాగా మరొకటి రిజర్వ్ బ్యాంక్ సమీకృత అంబుడ్స్మన్ పథకం. మూలధన మార్కెట్ను మరింత సులభతరం చేస్తున్నామని పీఎం మోదీ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఆర్బీఐ నూతనంగా తీసుకొచ్చిన 2 పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్తగా రిటైల్ డైరెక్ట్ పథకాన్ని, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనదని అన్నారు. దేశంలో సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు కూడా ఆర్థిక సమానత్వం అందించాలన్నదే లక్ష్యమని అన్నారు. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలంటే అందుకు ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా పనిచేయాలన్నారు. దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడికి సులభమైన, సురక్షితమైన మార్గాన్ని రిజర్వ్ బ్యాంక్ అందించిందన్నారు. వన్ నేషన్, వన్ అంబుడ్స్మన్ సిస్టమ్ బ్యాంకింగ్ రంగంలో రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. బ్యాంక్ లావాదేవీలపై దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసేందుకు ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ పథకం ఉపకరిస్తుందని అన్నారు. ఈ 2 పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని ప్రధాని తెలిపారు. कोरोना के इस चुनौतीपूर्ण कालखंड में देश के वित्त मंत्रालय ने आरबीआई और अन्य वित्तीय संस्थाओं ने बहुत प्रशंसनीय काम किया है. अमृत महोत्सव का ये कालखंड 21वीं सदी का ये महत्वपूर्ण दशक देश के विकास के लिए बहुत महत्व रखता है. ऐसे में आरबीआई की भी भूमिका बहुत बड़ी है, बहुत महत्वपूर्ण है. मुझे पूरा विश्वास है कि टीम आरबीआई देश की अपेक्षाओं पर खरा उतरेगी. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన విధానాన్ని అభినందించారు. Coordination and cooperation with which the RBI worked together with Government of India Ministry of Finance during the pandemic, as a result of which many people-centric and sensitive decisions were taken in time with the guidance of the Prime Minister. And as a result, today we see the economy reviving with great gusto, if I may use the word, and as a result of which the confidence in the Indian economy is very appreciated and is growing not just in India but across the globe. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ బ్యాంకుల లావాదేవీలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి ఏకీకృత అంబుడ్స్మన్ ఏర్పాటు చేశామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక ప్రక్రియ వినియోగంతో ఈ నూతన వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. సైబర్ నేరాలను గుర్తించడానికి ఈ వ్యవస్థ దోహదం చేస్తుందన్నారు. The Reserve Bank, with its multifarious role, touches the lives of people in varied ways, be it through the currency system, the banking system, the financial markets, or the 24/7 seamless digital payments. The Reserve Bank has been leveraging technology and innovation for enhancing the efficiency of its services. The first scheme, namely the Retail Direct Scheme, seeks to widen the investor base for government securities by creating an ecosystem whereby retail investors can easily participate in the government securities market, which is so far dominated by institutional investors. Bureau Report, Doordarshan News.